నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులు భారీగా పాల్గొని ప్రార్థనలు చేసి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠా గరిష్టలతో, భక్తి శ్రద్ధలతో, విశ్వాసాలతో చేసినటువంటి ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ మరోసారి అందరికీ ఈద్ ముబారక్. అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసం 30 రోజులు ఒకరి కోసం కాదు, యావత్ ప్రపంచం కోసం, మానవులందరి కోసం, ప్రపంచ శాంతి కోసం కఠోర ఉపవాసాలుంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కానీ ఈ రంజాన్ మాసంలో ఆ భగవంతుని యొక్క కరుణ, అల్లా యొక్క కరుణ అందరిపైన ఉండాలి. నిన్ననే చూసాం, మయన్మార్లో ఎర్త్క్వేక్, ఇండోనేషియాలో ఎర్త్క్వేక్, థాయిలాండ్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇవన్నీ మనం చేసే పాపాలు. ఈరోజు మన దేశంలో, ప్రపంచంలో కానీ మత కలహాలు ఎక్కువైపోయాయి, ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది. ఒకరి పర్సనల్ దాంట్లో ఇంకోరు ఇంటర్వ్యూన్ అవ్వడం, ఒకరి పండగలకు ఒకరు కాంప్లిమెంట్ చేసుకునే ఒక పరిస్థితి భారతదేశంది మంది. నిన్ననే ఉగాది జరిగింది. ఎంత సంతోషంగా అందరికీ మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్పాము, అందరికీ శుభాకాంక్షలు చెప్పాము. ఈరోజు రంజాన్ పండగ, అందరూ మనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇటువంటి ఒక మంచి పరిస్థితి దేశంలో మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ నమాజ్కి వచ్చినప్పుడు వక్ఫ్ బిల్ గురించి కానీ మాట్లాడడం జరిగింది. ఈ వక్ఫ్ బిల్ కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడున్నాము. దీంట్లో ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకి ఈగ కానీ వాళ్ళనికుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అలాగనే చంద్రబాబు గారు ఖచ్చితంగా ముస్లిమ్స్ పైన ఆ ప్రేమ, ఆ అభిమానం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు. ఏదైతే వక్ఫ్ బిల్ గురించి అమెండ్మెంట్స్ అన్నీ కానీ పూర్తిగా బయటికి రాలేదు. ఏమున్నా కానీ ఒక మతానికి సంబంధించిన, మనోభావాలకు సంబంధించిన ఏది కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, దీన్ని ప్రోత్సహించేది ఉండదు. మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకోసారి కానీ మాట్లాడి ఎటువంటి ఒత్తిడి తీసుకొని రావాలో కేంద్రం పైన అది ఖచ్చితంగా తీసుకొని వస్తామని కానీ తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.